ఒక 5 మెషిన్ లెర్నింగ్ ఇంటర్వ్యూలో నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ బ్యాగింగ్ లేదా డిఫరెన్స్ బిట్వీన్ బ్యాగింగ్ అండ్ బూస్టింగ్. అసలు బ్యాగింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 9 ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది వాట్ ఈస్ బ్యాగింగ్. సో ప్రీవియస్ డేలో మనం నేర్చుకున్నది వాట్ ఈస్ ఎన్సెంబుల్ లెర్నింగ్, అందులో ఒక భాగమే బ్యాగింగ్. బ్యాగింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎన్సెంబుల్ మెషిన్ లెర్నింగ్. ఇది కూడా మల్టిపుల్ మోడల్స్ ట్రైన్ చేసి ఆ మోడల్స్ అన్నిటి ప్రిడిక్షన్స్ ని కంబైన్ చేసి బెటర్ యాక్యురసీ తీసుకోగలిగిందే బ్యాగింగ్. సో బ్యాగింగ్ లో ఒక్క డిఫరెంట్ థింగ్ ఏంటంటే మనం మోడల్ ఏదైతే ట్రైన్ చేస్తున్నామో ఒకే డేటా సెట్ లో మల్టిపుల్ సబ్సెట్ వాల్యూస్ ని తీసుకొని సబ్సెట్ డేటా సెట్స్ ని తీసుకొని దాంతో మోడల్ ని ట్రైన్ చేస్తాం అనమాట. అంటే ఒక డేటా సెట్ ని తీసుకొని అందులో ర్యాండమ్ గా పిక్ చేసిన వాల్యూస్ ని తీసుకొని మనం మోడల్ ని ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ అదే వాల్యూస్ ని రీప్లేస్ చేసి మళ్ళీ డిఫరెంట్ వాల్యూస్ ని తీసుకొని మోడల్ రీప్లేస్ చేస్తాం. ఇలా మల్టిపుల్ రిపిటేషన్స్ తో తీసుకొని మోడల్ ని ట్రైన్ చేసి అల్టిమేట్ గా వాటి యావరేజ్ నైనా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్ నైనా తీసుకుంటాం అనమాట. సో బ్యాగింగ్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వేర్ ఇట్ ఇస్ యూస్డ్. ఫస్ట్ ఏంటంటే అనామలీ డిటెక్షన్, లైక్ స్పామ్ మెసేజెస్ ని డిటెక్ట్ చేయడం, లేదంటే ఫేక్ ట్రాన్సాక్షన్ ని డిటెక్ట్ చేయడం, ఇలాంటి వాటిల్లో అనామలీ డిటెక్షన్ లో మనం బ్యాగింగ్ యూజ్ చేస్తాం. అదే కాకుండా సెకండ్ మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫీచర్ సెలెక్షన్. మనం డేటా సెట్ సబ్సెట్స్ తీసుకున్నప్పుడు రోస్ తో పాటు కాలమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడే మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ని ఐడెంటిఫై చేయగలము. సో బ్యాగింగ్ ఇస్ ఆల్సో యూజ్ ఫర్ డిటెక్టింగ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్లస్టరింగ్. డిఫరెంట్ సబ్సెట్స్ తో ట్రైన్ చేయడం వల్ల బెటర్ క్లస్టర్స్, నాయిసీ డేటాలో అయినా హై డైమెన్షన్ డేటాలో అయినా బెటర్ క్లస్టర్స్ ఫార్మ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాగింగ్ అండ్ వాట్ బ్యాగింగ్ ఇస్. థ్యాంక్ యూ.